హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా రేషన్ డెలివరీకి సంబంధించిన ఈ యొక్క వాహనాల పంపిణీ అయితే చేయబడుతుంది. ఈ వాహనాలు అనేవి ముందుగా 3 జిల్లాలకైతే పంపిణీ చేయడం జరుగుతుంది. ఆ 3 జిల్లాలు అనేది ఏమిటి? మనకు ఫిబ్రవరి 1వ తేదీ నుంచి ఇంటి వద్దకే నాణ్యమైన బియ్యం అనేది పంపిణీ చేయడం జరుగుతుంది. మనకు ఎటువంటి బియ్యం అనేది పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ బియ్యం అనేది మీకు ఫిబ్రవరి 1వ తేదీన ఇంటి వద్దకే పంపిణీ చేస్తారా లేదా? ఒకవేళ మీకు చేయాలంటే ఖచ్చితంగా దీనికి సంబంధించి ఒక కండిషన్ అనేది పెట్టడం జరిగింది. ఈ కండిషన్కి సంబంధించి మీరు లింక్ అనేది చేసుకున్నప్పుడు మాత్రమే మీకు ఇంటి వద్దకే నాణ్యమైన బియ్యం అనేది ఫిబ్రవరి 1వ తేదీ నుంచి పంపిణీ అయితే చేయడం జరుగుతుంది. అలాగే అమ్మఒడి పథకానికి సంబంధించి ఒక మంచి అప్డేట్ అయితే రావడం జరిగింది. అలాగే ఎవరికి ట్యాబ్లు అనేది పంపిణీ చేయడం జరుగుతుంది. అలాగే వైఎస్ఆర్ జలకళ పథకానికి సంబంధించి 22,400 బోర్లు అనేది ఉచితంగా వేయడం జరుగుతుంది. ఎవరికి ఈ బోర్లు అనేది వేయడం జరుగుతుంది, దీనికి సంబంధించిన స్టేటస్లు అనేది ఏ విధంగా తెలుసుకోవాలి, వీటన్నిటికి సంబంధించి ఈ వీడియోలో అనేది మీకు ఒక మంచి క్లారిటీ అనేది ఇవ్వడం జరుగుతుంది. దయచేసి వీడియోని చివరి వరకు చూడండి, అప్పుడు మాత్రం మీకు ఒక క్లారిటీ అనేది రావడం జరుగుతుంది. రేషన్ డెలివరీకి సంబంధించి తప్పకుండా ప్రతి ఒక్కరైతే తెలుసుకోవాల్సి ఉంటుంది. దయచేసి వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ వచ్చే ప్రతి ఒక్క వీడియోను లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి పథకానికి సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ మీ మొబైల్ ఫోన్కి రావాలి అంటే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా మనకు ఆల్ అనే ఒక ఆప్షన్ వస్తుంది. ఈ ఆప్షన్ని యాక్టివేట్ చేసిన వెంటనే వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ నుంచి వచ్చే ప్రతి వీడియో మీ మొబైల్ ఫోన్కి నోటిఫికేషన్లో రావడం జరుగుతుంది. అలాగే దయచేసి ఈ వీడియోను లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా విజయవాడ బెంచ్ సర్కిల్ నుంచి 3 జిల్లాల స్థాయిలో ఇంటింటికి రేషన్ డెలివరీకి సంబంధించిన వాహనాల పంపిణీ అయితే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా పచ్చజెండా ఊపి ప్రారంభించడం జరుగుతుంది. ముఖ్యంగా పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన 2,503 వాహనాలను ఈ రోజు ఉదయం 9 గంటలకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అయితే ప్రారంభించడం జరుగుతుంది. మిగతా జిల్లాలకు సంబంధించి ఆ యొక్క జిల్లాల్లోనే ఏవైతే ఈ యొక్క కేంద్రాలు ఉన్నాయో ఆ యొక్క కేంద్రాల ద్వారా ఈ యొక్క రేషన్ డెలివరీకి సంబంధించిన వాహనాలు అనేవి ఈ రోజునైతే ప్రారంభించడం జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి ఒక షెడ్యూల్ అనేది విడుదల చేయడం జరిగింది. అంటే మనకు ఈ యొక్క రేషన్ డెలివరీకి సంబంధించిన వాహనాలను పంపిణీ చేసిన తర్వాత ఏ విధంగా అయితే ఈ యొక్క వాహనాల ద్వారా రేషన్ అనేది డెలివరీ చేయడం జరుగుతుందో కనుక చూసుకున్నట్లయితే ఈ రోజున ఈ యొక్క వాహనాలను పంపిణీ చేసిన తర్వాత 22, 23వ తేదీన వాహనాలకు సంబంధించి ఒక శిక్షణ అనేది ఉంటుంది. అంటే దీనికి సంబంధించి ఫిబ్రవరి 1వ తేదీన నాణ్యమైన బియ్యం అనేది మనకు పంపిణీ చేయాలంటే ఈ యొక్క వాహనానికి సంబంధించి ఎవరైతే ఆపరేటర్ ఉన్నారో ఆ యొక్క ఆపరేటర్ కి ఈ నెల 22, 23వ తేదీన శిక్షణ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే వీరికి ఒక ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే తూకం అనేది ఏ విధంగా తీయాల్సి ఉంటుంది, దీనికి సంబంధించి ఈ పాస్ మిషన్ అనేది ఇస్తున్నారు కాబట్టి ఈ యొక్క ఈ పాస్ మిషన్ లో లబ్ధిదారులకు సంబంధించిన వివరాలు అనేవి ఏ విధంగా ఎంటర్ చేయాల్సి ఉంటుంది, ఆ తర్వాత రేషన్ డెలివరీ అయిన తర్వాత దీనికి సంబంధించిన వివరాలు ఎక్కడ సబ్మిట్ చేయాలి, అన్ని విషయాల గురించి వీరికి ఈ నెల 22, 23వ తేదీలో వీరికి ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఫిబ్రవరి 1వ తేదీన లబ్ధిదారులందరికీ ఇంటి వద్దకే నాణ్యమైన బియ్యం అనేది పంపిణీ చేయాలంటే ఈ యొక్క ఆపరేటర్ ఎవరైతే ఉన్నారో, అంటే ఎవరికైతే ఈ యొక్క వాహనం అనేది కేటాయించారో ఆ యొక్క వ్యక్తి ప్రతిరోజు బియ్యం ఈ యొక్క రేషన్ డీలర్ దగ్గరికి వెళ్ళి బియ్యంతో పాటు ఈ యొక్క ఈ పాస్ మిషన్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. ఈ పాస్ యంత్రాన్ని రేషన్ డీలర్ దగ్గర నుంచి తీసుకున్న తర్వాత ప్రతిరోజు దీనికి సంబంధించి ఎంత స్టాక్ అనేది అమ్మడం జరిగింది, ఎంత స్టాక్ అనేది మిగిలింది, ప్రతి ఒక్కటి నమోదు అనేది చేసిన తర్వాత తిరిగి రేషన్ డీలర్ కి అప్పగించాల్సి ఉంటుంది. రేషన్ డీలర్ ఎంత సరుకులు అనేది పంపిణీ చేయడం జరిగింది అన్ని విషయాలను వారు నమోదు అనేది చేయాల్సి ఉంటుంది. ఎవరైతే నిరుద్యోగి అవుతున్నారో అటువంటి వారందరికీ 9,260 వాహనాలను ఈ రోజునైతే పంపిణీ చేయడం జరుగుతుంది. ఎవరికైతే ఈ రోజున ఈ యొక్క రేషన్ డెలివరీ వాహనాల పంపిణీ అయితే చేయడం జరుగుతుందో అటువంటి వారందరికీ ప్రతి నెల 10,000 రూపాయల శాలరీ అనేది అందజేయడం జరుగుతుంది. అలాగే వీరికి అదనంగా 3,000 రూపాయలు అనేది అందజేయడం జరుగుతుంది. అంటే ఈ యొక్క 3,000 రూపాయలు అనేది ఈ యొక్క పెట్రోల్ ఛార్జీలుగా వీరికైతే ఇవ్వడం జరుగుతుంది. అలాగే మరొక 3,000 రూపాయలు అనేది ఈ యొక్క రేషన్ డెలివరీకి సంబంధించి ఎవరైతే ఈ యొక్క ఆపరేటర్ ఉంటారో ఆ యొక్క ఆపరేటర్ కి ఈ యొక్క రేషన్ డెలివరీ సమయంలో ఎవరైతే హెల్ప్ అనేది చేస్తుంటారో, అంటే సహాయకులు ఎవరైతే ఉంటారో అటువంటి వారందరికీ 3,000 రూపాయలు అనేది ప్రతి నెల అందజేయడం జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి ఎవరైతే గ్రామ వాలంటీర్లు ఉన్నారో ఈ యొక్క గ్రామ వాలంటీర్లు కూడా దీనికి సంబంధించి మీరు హెల్ప్ అనేది చేసినట్లయితే మీకు 3,000 రూపాయలు అనేది వీరి ద్వారా తీసుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి మనకు ఒక ఎటువంటి అప్డేట్ అయితే లేదు. మీరు ఒకసారి దీనికి సంబంధించి ఎవరైతే ఈ యొక్క రేషన్ డెలివరీకి సంబంధించిన ఆపరేటర్ ఉన్నారో అతనైతే కాంటాక్ట్ అనేది అవ్వండి. ఈ రేషన్ డెలివరీ సమయంలో మీరు వారికి కనుక హెల్ప్ అనేది చేసినట్లయితే ఈ యొక్క 3,000 రూపాయలు అనేది మీరు తీసుకోవచ్చు. లేదా మిగతా ఎవరైనా సరే ఈ యొక్క రేషన్ డెలివరీకి సంబంధించిన ఆపరేటర్ ద్వారా మీరు వారికి కనుక హెల్ప్ అనేది చేసినట్లయితే 3,000 రూపాయలు అనేది ప్రతి నెల మీకైతే అందజేయడం జరుగుతుంది. ఈ మొబైల్ వాహనంలో తూకం వేసే యంత్రం అంటే దీనికి సంబంధించిన వేయింగ్ స్కేల్ అనేది ఉంటుంది. అలాగే ఎల్ఈడి ల్యాంప్ అంటే ఒక లైట్ అనేది ఉంటుంది. ఈ పాస్ యంత్రం ఛార్జింగ్ స్లాట్ అనేది ఉంటుంది. అంటే ఈ పాస్ యంత్రంలో ఛార్జింగ్ అనేది అయిపోయినట్లయితే దీనికి ఛార్జింగ్ అనేది పెట్టుకోవడానికి అక్కడ ఒక ఛార్జింగ్ స్లాట్ అనేది ఉంటుంది. మినీ ఫ్యాన్ అంటే ఒక చిన్న ఫ్యాన్ అనేది ఉంటుంది. అలాగే మైక్ కూడా ఒకటి ఉంటుంది. ఈ మైక్ ద్వారా మనకు ఒక అనౌన్స్మెంట్ కూడా చేయడం జరుగుతుంది. అలాగే ఫస్ట్ ఎయిడ్ బాక్స్ అంటే ప్రథమ చికిత్స చేయడానికి ఏదైనా దెబ్బలు కనుక జరిగినట్లయితే ప్రథమ చికిత్స అనేది చేయడానికి ఒక బాక్స్ అనేది ఉంటుంది. నగదు పెట్టి అంటే డబ్బులు అనేది వేసుకోవడానికి ఒక పెట్టి అనేది ఉంటుంది. నోటీస్ బోర్డు అనేది ఉంటుంది.
రేషన్ డెలివరీ అనేది ఇంటి వద్దకే ఏ విధంగా చేస్తారంటే, కార్డుదారులు ఎవరైతే ఉన్నారో వారి ఇంటి వద్దకే రేషన్ సరుకుల పంపిణీ అనేది ఫిబ్రవరి 1వ తేదీ నుంచి ఇంటి వద్దకే ఈ బియ్యం అనేది పంపిణీ చేయడం జరుగుతుంది. మనకు గతంలో చెప్పడం జరిగింది నాణ్యమైన బియ్యం అనేది పంపిణీ చేస్తామని. నాణ్యమైన బియ్యం అనేది ఇప్పుడు మెరుగైన స్వర్ణ రకం మధ్యస్థ స్తన బియ్యం అనేది మనకు పంపిణీ అనేది చేయడం జరుగుతుంది. ఈ రేషన్ బియ్యంతో పాటు మనకు నిత్యావసర సరుకులు అనేది అంటే చక్కెర అలాగే కందిపప్పు కూడా మనకైతే అందజేయడం జరుగుతుంది. ఇంటి వద్దకే నాణ్యమైన బియ్యం అనేది ఎప్పుడు పడితే అప్పుడు మనకు పంపిణీ అనేది చేయబడదు. కేవలం ఫిబ్రవరి 1వ తేదీ నుంచి 18 రోజుల పాటు ఈ రేషన్ డెలివరీ అనేది మనకు చేయబడుతుంది. మనకు ఏ తేదీనైతే కేటాయిస్తారో ఆ తేదీన మాత్రమే ఈ రేషన్ డెలివరీకి సంబంధించిన బియ్యం అనేది మనకు పంపిణీ చేయడం జరుగుతుంది. అంటే ప్రతి ఒక్కరికి గతంలోనే దీనికి సంబంధించి ఒక న్యూస్ కూడా రావడం జరిగింది. మనకు ఇంటి వద్దకే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది గతంలో చేయడం జరిగింది. ఈ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో ఎవరైతే మీకు సంబంధించిన మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ అనేది చేసి ఉంటారో ఆ మొబైల్ నెంబర్ కి ఒక ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. ఈ ఓటీపీ అనేది ఎంటర్ చేసినప్పుడు మాత్రమే దీనికి సంబంధించి రేషన్ సరుకుల పంపిణీ చేస్తామని గతంలో అయితే చెప్పడం జరిగింది. కాబట్టి ఎవరైతే ఈ యొక్క మొబైల్ నెంబర్ అనేది లింక్ అనేది చేసుకుని ఉంటారో అటువంటి వారందరికీ ముందుగానే మెసేజ్ అనేది రావడం జరుగుతుంది. అంటే మీకు ఏ తేదీన ఏ సమయంలో దీనికి సంబంధించి రేషన్ సరుకుల డెలివరీ అనేది చేస్తారో మీకు ముందుగానే మెసేజ్ అనేది వస్తుంది. కాబట్టి ఆ సమయంలో మీరు ఎక్కడికి వెళ్లకుండా ఇంటి వద్ద కనుక ఉన్నట్లయితే మీకు రేషన్ డెలివరీ అనేది చేయబడుతుంది. అలాగే మనకు గతంలో 3 ఆప్షన్లు అయితే ఇవ్వడం జరిగింది. అంటే రేషన్ డెలివరీకి సంబంధించి మనకు ఒక 3 ఆప్షన్లు అయితే ఇవ్వడం జరిగింది. ఈ 3 ఆప్షన్లో మొదటి ఆప్షన్ ఎవరైతే సెలెక్ట్ అనేది చేసుకుని ఉంటారో అటువంటి వారందరికీ మాత్రమే 1వ తేదీన ఇంటి వద్దకే నాణ్యమైన బియ్యం అనేది పంపిణీ చేయడం జరుగుతుంది. అంటే మీరు వేరొక ప్రాంతంలో ఉన్నా సరే ఖచ్చితంగా ఆ తేదీని మీరు ఇంటి వద్దకే వచ్చి రేషన్ సరుకులను తీసుకోవాల్సి ఉంటుంది. మీరు వేరొక ప్రాంతంలో కనుక ఉన్నట్లయితే పోర్టబిలిటీ ఆప్షన్ ద్వారా రేషన్ సరుకుల పంపిణీ అయితే మీకైతే పంపిణీ చేయబడదు. గతంలో అయితే పోర్టబిలిటీ ఆప్షన్ ద్వారా మీరు ఎక్కడున్నా సరే మీకు దగ్గరలో ఉన్న రేషన్ డీలర్ దగ్గరకు వెళ్ళి మీరు రేషన్ సరుకులు అనేది గతంలో అయితే తీసుకోవడం జరిగింది. ఈసారి మాత్రం ఖచ్చితంగా ఇంటి వద్దకే నాణ్యమైన బియ్యం అనేది పంపిణీ చేసే సమయంలో మీరు ఎక్కడున్నా సరే మీకు ఎక్కడైతే ఈ యొక్క రేషన్ కార్డు అనేది ఉందో ఆ ప్రాంతంలోనే రేషన్ సరుకుల డెలివరీ అనేది ఇంటి వద్దకే చేయబడుతుంది. ఒకవేళ దీనికి సంబంధించి మీరు గతంలో ఏదైనా ఆప్షన్ కనుక సెలెక్ట్ అనేది చేసుకుని ఉన్నట్లయితే ఆ ప్రాంతంలో మీకు రేషన్ సరుకుల డెలివరీ అనేది చేయబడుతుంది. అంటే ఒకవేళ మీరు ఈ ప్రాంతంలో లేకుండా వేరొక గ్రామంలో కనుక ఉన్నట్లయితే అక్కడ రేషన్ సరుకులు తీసుకోవడానికి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ కనుక చేసుకున్నట్లయితే ఆ ప్రాంతంలో మీకు రేషన్ సరుకుల డెలివరీ అనేది చేయబడుతుంది. ఒక మాటలో చెప్పాలంటే మీకు ఎక్కడైతే బియ్యం కార్డు ఉందో ఆ ప్రాంతంలో మాత్రమే ఫిబ్రవరి 1వ తేదీ నుంచి ఇంటి వద్దకే నాణ్యమైన బియ్యం అనేది పంపిణీ చేయబడుతుంది. ఇక జగనన్న అమ్మఒడి విషయానికి కనుక వచ్చినట్లయితే ఎవరైతే గతంలో దీనికి సంబంధించి డబ్బులు అనేది రాకుండా ఉండి మీకు వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది జరుగుతున్నట్లయితే అంటే మీకు అర్హత అనేది ఉన్నా కూడా ఎలిజిబుల్ కనుక వచ్చినట్లయితే అటువంటి వారందరూ దీనికి సంబంధించి డాక్యుమెంట్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఇలా డాక్యుమెంట్స్ అనేది ఇచ్చిన వారందరికీ ఈ నెల 11వ తేదీన డబ్బులు అయితే ఇంకా వేయలేదు. వీరందరికీ సంబంధించి వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. హెచ్ఎం లాగిన్ అంటే స్కూల్ సంబంధించిన హెడ్ మాస్టర్ ఎవరైతే ఉన్నారో వారికి యొక్క వెరిఫికేషన్ సంబంధించిన లాగిన్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ యొక్క హెచ్ఎం కేవలం ఒకసారి మాత్రమే ఈ యొక్క వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది చేయడం జరుగుతుంది. ఈ యొక్క వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అనేది అయిన తర్వాత ఎవరైతే ఈ యొక్క డాక్యుమెంట్స్ అనేది సబ్మిట్ అనేది చేస్తున్నారో అటువంటి వారందరికీ జగనన్న అమ్మఒడి పథకానికి సంబంధించిన 14,000 అనేది పడుతుంది. ఎవరైనా సరే ఇంకా వెరిఫికేషన్ ప్రాసెస్ సంబంధించి మీకు ఇంకా కాకపోయినట్లయితే మీ స్కూల్కి సంబంధించి ఎవరైతే హెచ్ఎం ఉన్నారో వారి కనుక కాంట్రాక్ట్ అనేది అయినట్లయితే వీరికి సంబంధించి వెరిఫికేషన్ అనేది గత 3 రోజుల నుంచి అయితే జరుగుతుంది. వెంటనే మీ పిల్లలు ఏదైతే స్కూల్లో చదువుతున్నారో ఆ యొక్క స్కూల్ హెడ్ మాస్టర్ కనుక కాంట్రాక్ట్ అనేది అయినట్లయితే మీకు ఈ యొక్క వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది చేయడం జరుగుతుంది. వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది అయిన తర్వాత వీరందరికీ 14,000 రూపాయలు అనేది వారి యొక్క బ్యాంక్ ఖాతాకి అయితే వేయడం జరుగుతుంది. అలాగే ఎవరైతే పశుసంవర్ధక శాఖలో అంటే రైతు భరోసా కేంద్రాల్లో సేవలు అందించే పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్లు ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరికీ ప్రభుత్వం ట్యాబ్లు అయితే పంపిణీ చేయడం జరుగుతుంది. మొత్తం 4,542 ట్యాబ్లకు 4.99 కోట్లు అనేది ప్రభుత్వం ఖర్చు చేయనుంది. ఈ మేరకు ఎవరైతే పశుసంవర్ధక శాఖలో అసిస్టెంట్లు ఉన్నారో అటువంటి వారందరికీ త్వరలోనే ఈ యొక్క ట్యాబ్లు అయితే పంపిణీ చేయడం జరుగుతుంది. అలాగే వైఎస్ఆర్ జలకళ పథకానికి సంబంధించి ఒక మంచి అప్డేట్ అయితే రావడం జరిగింది. దీనికి సంబంధించి నిబంధనలను సడలింపులు అనేది చేయడం జరిగింది. అంటే గతంలో ఉన్న నిబంధనల్లో కొన్ని మార్పులు అనేది చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి కనుక చూసుకున్నట్లయితే గతంలో 200 మీటర్ల పరిధిలో వ్యవసాయ బోర్ అనేది వేయడానికి కుదరదు. అంటే 200 మీటర్ల పరిధిలో అంటే ఒక పొలంలో బోర్ అనేది ఉన్నట్లయితే పక్క పొలంలో ఈ యొక్క బోర్ అనేది వేయడానికి వీలు అనేది గతంలో అయితే లేదు. అంటే 200 మీటర్ల పరిధిలో ఎటువంటి బోర్ అనేది వేసడానికి అవకాశం అనేది లేదు. అయితే కొన్ని ప్రాంతాల్లో ఎవరైతే యజమాని ఉన్నారో ఆ యొక్క యజమానికి బోర్ అనేది శాంక్షన్ అనేది అయిన తర్వాత పక్క యజమానికి కూడా ఈ యొక్క బోర్ అనేది శాంక్షన్ అనేది అయినట్లయితే తప్పనిసరిగా ఆ యొక్క పొలంలో బోర్ అనేది వేయాల్సి ఉంటుంది. కాబట్టి ఈ యొక్క నిబంధనలను త్వరలోనే మార్పులు అనేది చేస్తామని దీనికి సంబంధించి ఒక అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది. అలాగే మార్చి నాటికి ఈ యొక్క వైఎస్ఆర్ జలకళ పథకానికి సంబంధించి 22,400 ఉచిత బోర్లు అనేది వేస్తామని దీనికి సంబంధించి నిన్నటి రోజున ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. జిల్లాల వారీగా అందరికీ ఈ యొక్క ఉచిత బోర్లు అనేది వేస్తామని దీనికి సంబంధించి కనుక చూసుకున్నట్లయితే జనవరి నెలలో 3,200 బోర్లు, అలాగే ఫిబ్రవరి నెలలో 9,600 బోర్లు, మార్చి నెలలో 9,600 బోర్లు అనేది ఉచితంగా వేస్తామని టోటల్గా 22,400 బోర్లు అనేది
మార్చి నాటికి అందరికీ వేస్తామని, దీనికి సంబంధించి ఇంకా వెరిఫికేషన్ అనేది జరుగుతుందని, దీనికి సంబంధించి మీ స్టేటస్ అనేది తెలుసుకోవాలనుకుంటున్నట్లయితే డిస్క్రిప్షన్లో నేను ఒక లింక్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ లింక్ ద్వారా మీ యొక్క అప్లికేషన్ అనేది యాక్సెప్ట్ అనేది చేశారా, రిజెక్ట్ అనేది చేశారా ఈజీగా తెలుసుకోవచ్చు. ఒకవేళ యాక్సెప్ట్ అనేది చేసినట్లయితే మీ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఎక్కడుంది, అంటే ఇంకా ఎన్ని స్టెప్లో వెరిఫికేషన్ అనేది చేయాలో కూడా మీకు దీనికి సంబంధించిన స్టేటస్ అయితే తెలుసుకోవచ్చు. అలాగే 2.5 ఎకరా పొలం నిబంధన, అంటే దీనికి సంబంధించి మీకు బోర్ అనేది వేసుకోవాలంటే 2.5 ఎకరా అనేది తప్పనిసరిగా ఉండాల్సి ఉంటుంది. ఇలా 2.5 ఎకరాల కన్నా తక్కువ ఉన్న వారు చాలా మంది అయితే అప్లై చేసుకోవడం జరిగింది. ఇటువంటి వారందరికి సంబంధించిన అప్లికేషన్ అనేది రిజెక్ట్ అనేది చేశాము. మీకు ఈ యొక్క బోర్ అనేది వేసుకోవాలనుకున్నట్లయితే ఒక గ్రూప్గా ఏర్పడి, అంటే మీకు 2.5 ఎకరా కన్నా పొలం అనేది తక్కువ ఉన్నట్లయితే పక్క పొలం వారితో కాంటాక్ట్ అనేది అయిన తర్వాత మీరిద్దరు కలిసి ఈ యొక్క బోర్ కనుక అప్లై అనేది చేసుకున్నట్లయితే, అంటే మీకు 2.5 ఎకరా కన్నా ఎక్కువ పొలం ఉందని కనుక చూపించుకున్నట్లయితే మీకు ఈ యొక్క బోర్ అనేది వేస్తామని దీనికి సంబంధించి ఒక మంచి అప్డేట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇంకా ఎవరైనా సరే ఈ వైఎస్ఆర్ జలకళ పథకానికి సంబంధించి అప్లై అనేది చేసుకోకపోయినట్లయితే వెంటనే అప్లై అనేది చేసుకోండి. దీనికి సంబంధించిన వెరిఫికేషన్ కూడా చేస్తూ ఉన్నారు.